ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రకరకాల ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 రోజుల విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి నోరు విప్పలేదు. దీంతో మరొక 2 రోజుల కస్టడీ కోరుతున్నారు అత్తాపూర్ పోలీసులు. ఎపిసోడ్లో ఇప్పుడు మరొక ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. లైంగిక వేధింపుల కేసు నమోదు తరువాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒక నోట్ రాశారు. అది ఎక్కడుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఐఫోన్లో అన్ని ఆధారాలు ఉన్నట్లు ఆ నోట్లో పొందుపరిచారు. ఆ ఐఫోన్ ఇప్పుడు ఏమైంది, ఎక్కడుంది? ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పకపోవటం పోలీసులకి షాక్ ఇస్తోంది. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన నోట్, ఐఫోన్ ని ఉదయ్ కృష్ణారెడ్డి మాయం చేసినట్లు అత్తాపూర్ పోలీసులు గుర్తించారు. నోట్లో రాసిన వివరాలపై ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదని అంటున్నారు. సూసైడ్ నోట్ ని తాగిన మైకంలో రాశారని, ఆ నోట్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదని ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల కస్టడీలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే గత 2 రోజులుగా సిపి సజ్జనార్ స్వయంగా విచారిస్తున్నప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మౌనం మాత్రమే సమాధానంగా మారింది. అదే సమయంలో సూసైడ్ నోట్ ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించగా దానికి సమాధానం చెప్పకపోవడంతో ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అతనేమో నోరు విప్పట్లేదు, మరొక 2 రోజుల కస్టడీ అడుగుతున్నారు. సో అతని నుంచి ఆన్సర్స్ రాబట్టాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టే కస్టడీ కోరుతున్నారా? మెయిన్గా అతడు రాసినటువంటి సూసైడ్ నోట్తో పాటు ఆ సూసైడ్ నోట్లో రాసినటువంటి అంశం మొత్తం ఈ కేసుకి సంబంధించి మహిళా ట్రైనీ ఐపీఎస్తో తనకున్నటువంటి రిలేషన్ కావచ్చు, వారి మధ్య జరిగినటువంటి సంభాషణలు అన్నిటికీ సంబంధించి తన ఐఫోన్లోనే ఎవిడెన్స్ అంతా కూడా స్టోర్ చేశానని చెప్పేసి గతంలో తను ఎప్పుడైతే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడో అప్పుడు ఆ సూసైడ్ నోట్ రాశాడు. సో ఇప్పుడు తను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిపోయాడు. ఆ తర్వాత వారం రోజుల పాటు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తిరిగి హైదరాబాద్ వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. సో కస్టడీలో ఈ కేసుకి ఆ సూసైడ్ నోట్ చాలా కీలకంగా ఉంది కాబట్టి అసలు ఆ సూసైడ్ నోట్ ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. దానికి కారణం ఏంటంటే ఆ సూసైడ్ నోట్ ఎక్కడ ఉందో ఇప్పటి వరకు కూడా పోలీసులకి దొరకలేదు. దాన్ని ఎందుకు మాయం చేశారని చెప్పేసి కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. అయితే తను ఆ సూసైడ్ నోట్ ఎక్కడ ఉందో తనకి తెలీదు. ఆ రోజు తాను మద్యం సేవించేటువంటి క్రమంలోనే ఈ సూసైడ్ నోట్ని రాశాను, తాను చెప్పాలనుకుంది అంతా కూడా సూసైడ్ నోట్లో ప్రస్తావించానని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు చెప్పినటువంటి సమాధానం. సో అదే సూసైడ్ నోట్లో చాలా క్లియర్గా పేర్కొన్నటువంటి అంశం ఐఫోన్లో ఆధారాలు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్కి సంబంధించి టెక్నికల్ ఆధారాలు పోలీసులకి లభించాలంటే ఖచ్చితంగా ఐఫోన్ పోలీసులకు దొరకాలి. సో ఐఫోన్ని ఉదయ్ కృష్ణారెడ్డి మాయం చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ ఐఫోన్ పోలీసులకు దొరికితే దాదాపు ఈ కేసు ట్రేస్ అయిపోయినట్టే అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో ఈ ఐఫోన్ గురించే పలుమార్లు అతన్ని ప్రశ్నించినప్పటికీ తను ఎక్కడ కూడా తమ విచారణకి సహకరించట్లేదు. అందుకే సెకండ్ టైం కస్టడీ కూడా అడిగామని చెప్పేసి పోలీసులు అంటున్నారు. సో ఈ సెకండ్ టైం కస్టడీ పిటిషన్ని దాదాపు 2 days పాటు కూడా ఈ కస్టడీ పిటిషన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరారు. సో దీనిపైన మంగళవారం విచారణకి రానుంది. సో మంగళవారం ఒకవేళ కోర్టు అనుమతిస్తే కనుక మళ్ళీ అతన్ని కస్టడీకి తీసుకొని ఉన్నారు. సో ఈసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఉదయ్ కృష్ణారెడ్డి బ్రదర్ రోల్ పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో తనే ఉదయ్ కృష్ణారెడ్డి ఫోన్ని మాయం చేసి ఉంటాడు. సో ఖచ్చితంగా ఎక్కడ పెట్టాడనేటువంటి తనకు తెలిసి ఉంటుంది అనేటువంటి నేపథ్యంతో అతన్ని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకొని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. సో ఈ మొత్తం కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ మీద పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే సాక్షులకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్స్ కూడా పూర్తయ్యాయి. సో టెక్నికల్ ఎవిడెన్స్ లభిస్తేనే ఉదయ్ కృష్ణారెడ్డి ఈ నేరానికి పాల్పడ్డారని కోర్టులో ప్రూవ్ చేయడానికి ఉంటుంది కాబట్టి టెక్నికల్ ఆధారాలను సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సెకండ్ టైం కస్టడీకి ఇస్తే ఆ సెల్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.